శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 8, 9 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ కర్మ చేస్తున్నా కానీ కర్మబంధములు అంటబడకుండా ఉండాలంటే ఒక 5 లక్షణాలను చెప్పారు. ఈ 8, 9 శ్లోకాలలో తత్వవేత్త అయిన యోగి ప్రపంచముతో వ్యవహరించేటప్పుడు ఎట్లా ఉంటాడో చెప్తున్నారు. 8, 9 శ్లోకాలను రెండింటినీ కలిపి చెప్పుకోవాలి. 8వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 9వ శ్లోకం. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. న ఏవ కించిత్ కరోమి ఇది, నేను ఏమీ చేయడం లేదు అని యుక్తః మన్యేత తత్వవిత్, యోగయుక్తుడైన తత్వవేత్త భావిస్తాడు. ఏం భావిస్తాడు అంటే పశ్యన్ చూచుచున్నను, శృణ్వన్ వినుచున్నను, స్పృశన్ తాకుచున్నను, జిఘ్రన్ వాసన చూచుచున్నను, అశ్నన్ తినుచున్నను, గచ్చన్ నడచుచున్నను, స్వపన్ నిద్రించుచున్నను, శ్వసన్ ఊపిరి తీసుకుంటున్నా వదులుతున్నాను, ప్రలపన్ మాట్లాడుచున్నను, విసృజన్ విసర్జించుచున్నను, గృహన్ గ్రహించుచున్నను, ఉన్మిషన్ నిమిషన్ అపి కండ్లను తెరచుచున్నను మూయుచున్నను, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు ఇంద్రియాలు ఇంద్రియ విషయములందు అంటే శబ్దాది విషయములందు వర్తనే ఇది ధారయన్ ప్రవర్తించుచున్నవి అని నిశ్చయించుకుంటాడు. పరమార్థ తత్వమును తెలుసుకున్న యోగయుక్తుడు అంటే ఆత్మయందే చిత్తము కలవాడు తత్వవేత్త చూస్తున్నా కానీ, వినుచున్నా కానీ, తాకుచున్నా కానీ, వాసన చూస్తున్నా కానీ, తింటున్నా కానీ, నడుస్తున్నా కానీ, నిద్రిస్తున్నా కానీ, శ్వాస తీసుకుంటూ విడుస్తున్నా కానీ, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, గ్రహించేటప్పుడు, కండ్లను తెరుస్తూ మూస్తూ ఉన్నప్పుడు ఏమని అనుకుంటాడంటే ఇంద్రియాలు వాని విషయముల యందు ప్రవర్తిస్తున్నాయి అని నిశ్చయించిన వాడై నేను కొంచెం కూడా ఏమీ చేయటం లేదు అని భావిస్తాడు. అంటే ఆయా కార్యాల యందు కర్తృత్వ బుద్ధి లేకుండా ఉంటాడు. ఆత్మ దేహము ఇంద్రియాలకు అతీతమైనది. అది సాక్షిగా ఉండి ఆయా చిత్త వృత్తులను చూస్తూ ఉంటుంది. కాబట్టి ఏ కార్యమునకు కూడా అది కర్త కాదు. అజ్ఞానం వలన జీవుడు స్వస్వరూపను మర్చిపోయి కర్తృత్వ భావనతో తానే దేహమని, తానే ఇంద్రియములని మనస్సులో అనుకొని వాని క్రియలను వికారాలను తనపై వ్యర్థముగా ఆరోపించుకొని దుఃఖపడుతున్నాడు. కానీ తత్వజ్ఞానముతో అజ్ఞానము నశించిన సాధకుడు
ఆత్మస్వరూపములో స్థితి కలవాడై ఆయా ఇంద్రియములు ఆయా ఇంద్రియముల కార్యాలయందు ప్రవర్తిస్తున్నాయి. నేను వాటికి సాక్షిని, నేనేమీయో చేయటం లేదు అని నిశ్చయించుకొని నిర్వికారంగా ఉంటాడు. ఆయా ఇంద్రియముల వలన కలిగిన సుఖదుఖములు పొందకుండా నిత్యమైన ఆత్మయందు కలుగుతున్న సహజ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే కొంతమంది మూర్ఖులు పైన చెప్పిన దాన్ని పెడర్థముగా తీసుకొని ఆత్మజ్ఞానం పొందకుండా, అజ్ఞానం నశింపచేసుకోకుండా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ నేను వానికి సాక్షిని అని చెప్తుంటారు. ఇది చాలా ఘోరం. అందుకనే పరమాత్మ ముందుగానే 7వ శ్లోకంలో 5 లక్షణాలు చెప్పారు. నిష్కామ కర్మాచరణ, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్ర ఏకాత్మ దర్శనము. ఈ లక్షణాలు కలిగి ఉండి అజ్ఞానం నశిస్తేనే ఇట్టి సాక్షిత్వము సిద్ధిస్తుంది. ఇంకే విధంగానూ సాక్షిత్వము సిద్ధించదు. ఒకవైపు ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ ఇంకొక వైపు నేను సాక్షిని అని మనసులో అనుకున్నంత మాత్రాన, లేక అందరికీ చెప్పినంత మాత్రాన మోక్షము సిద్ధించదు, సాక్షిత్వము కలగదు. ఇంతకు ముందు చెప్పిన 5 లక్షణములు కలిగి అజ్ఞానము నశించిన సాధకుడికి సాక్షిత్వం సిద్ధించిన తర్వాత మనస్సు ఇక కిందికి దిగజారదు. ఇంద్రియ భోగాలను మనస్సు ఇక కోరుకోదు. సంసార సాగరాన్ని విచారణచే మధించి పరమాత్మను, శాశ్వత ఆనందాన్ని అనుభవించే జ్ఞాని మరల ఆ సంసార భోగాల కొరకు సామాన్యంగా వెనుకకు వెళ్ళడు. కాబట్టి ఆత్మతత్వాన్ని గ్రహించి అనుభవము చెంది అజ్ఞానము నశించి బాహ్య వస్తువుల యందు మోహాన్ని వీడి ఆత్మలోనే రమించే సాధకునికే ఈ సాక్షిత్వము చెల్లుతుంది. కాబట్టి తినుచున్నను, తాగుచున్నను, మాట్లాడుతున్నను తానేమీయో చేయటలేదనే భావిస్తుంటాడు అని పరమాత్మ చెప్తున్నారు. అట్టి వాని ఇంద్రియాలు విషయ వాసనలను విడిచిపెట్టేస్తుంటాయి. అటువంటి ఇంద్రియాలు చేయవారు లోకోపకార కార్యాలు, వారి శరీరానికి కావలసిన కార్యాలు చేసుకుంటున్నా కానీ కర్తృత్వం లేకుండా ఉంటారు. కాబట్టి వారికి కర్మబంధాలు అంటుకోవు. ఎందుకంటే ఇంద్రియాలు విషయ వాసనను సాధనతో విడిచిపెట్టేశాయి. సాధకుడికి ఇంతకు ముందు చెప్పిన 5 లక్షణాలను సాధనతో పొందిన పిదప చిత్తాన్ని శుద్ధిపరచుకొని ఆత్మతత్వాన్ని గ్రహించి తత్వవేత్త కావాలి. అప్పుడు అతని చిత్తము వేయించిన విత్తనము వలె అతని ఇంద్రియాలు విషయ సంస్కారాలను గ్రహింపవు. అతను చేసే పనులయందు సాక్షిభావము కలిగి ఉంటాడు. అప్పుడు అతని ఇంద్రియాలు ధర్మమునకు విరుద్ధము కాని కార్యాలను చేయవు. ఈ విధముగా ముముక్షువు అందరూ పరమాత్మ చెప్పిన విధముగా 5 లక్షణాలను పొంది తత్వవేత్త అయి ఈ జగన్నాటకమును, దేహ ఇంద్రియ వ్యవహారాలను సాక్షిగా చూసే శక్తి అందరూ సంపాదించుకోవాలి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్
पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्। नमो भगवते वासुदेवाय। एतत् फलं श्रीकृष्णार्पणमस्तु। स्वस्ति।